మోతా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమ్మపల్లి గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల పూర్తిగా నీటితో నిండిపోయింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ రంగంలోకి దిగారు. తాళ్ల సహాయంతో 535 మంది విద్యార్థులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వల్ల నిన్న నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. అయితే దేవరకొండ నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురవడం వల్ల అయితే కొమ్మపల్లి విలేజ్ లో ఉన్న ఈ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో ఈ గురుకుల పాఠశాల పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ పాఠశాల ఏదైతే ఉంటుందో ఈ పాఠశాల చుట్టూ వాగు ఉండడం వల్ల అయితే పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. సుమారుగా 530 మంది విద్యార్థులను అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు మార్నింగ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అంటే విద్యార్థుల్ని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకి తరలించాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది కలెక్టర్ ఇలా త్రిపాఠి. అలాగే వెంటనే రంగంలోకి వేస్తే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర గారు విద్యార్థుల్ని తాళ్ల సహాయంతో అయితే ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా 530 మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో 530 మంది విద్యార్థులు సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి తరలించారు. ఎస్పీ రంగంలోకి దిగిన వెంటనే అయితే ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల్ని వాళ్ళ గమ్యస్థానానికి తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసి విద్యార్థుల్ని తీసుకెళ్లాలని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా నిన్న నుండి కురుస్తున్న వర్షాలు ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా అయితే నైట్ స్కూల్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో స్కూల్ గ్రౌండ్ లోకి వాటర్ వచ్చి చేరడంతో అయితే విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అలాగే విద్యార్థులను కూడా సురక్షితంగా బయటకు తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. కాసేపటి క్రితమే ఇక్కడ నుండి దీంట్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళని బీసీ వెల్ఫేర్ హాస్టల్కి తరలించే పరిస్థితి కనపడుతుంది. కొంతమంది విద్యార్థులని వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకైతే భారీగా రైతులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనపడుతుంది. రైతులు పూర్తిగా ఐకేపీ సెంటర్లు కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, అందులో సెంటర్లలో పోసిన ధాన్యం ఏదైతే ఉంటుందో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనపడుతుంది. ఈ కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న కొన్ని సెంటర్ని కూడా తను పరిశీలించింది. అలాగే రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ధాన్యం మీద కప్పుకునే తార్బలు కావచ్చు, పట్టాలు కావచ్చు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే తడిసిన ధాన్యం ఏదైతే ఉంటుందో తడిసిన ధాన్యాన్ని కూడా రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఐకేపీ సెంటర్లు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అదే దేవరకొండ నియోజకవర్గంగా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉంటుందో దేవరకొండ వయా డిండి శ్రీశైలం వెళ్లే రూట్ ఇక్కడ నుండే ఉంటుంది. దేవరకొండ వయా డిండి మార్గ మధ్యలో రోడ్ల మీదకి నీళ్లు రావడంతో అయితే ఈ రూట్ లో వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఈ రూట్ లో శ్రీశైలం వెళ్లే వాళ్ళని ఎవరిని కూడా ఈ రూట్ లో రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. అలాగే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, యాదాద్రి జిల్లా కలెక్టర్లు కూడా అధికారులకు ఆదేశించారు. ఎక్కడ కూడా ఎవరు బయటికి వెళ్ళకూడదు, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉంటాయో విద్యుత్ స్తంభాలు పాత గోడల వైపు ఎవరు ప్రజలు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కలెక్టర్లు ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కలెక్టర్ అధికారులను ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు కొంతమేర రైతులు వరి కావచ్చు, పత్తి కావచ్చు బాగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. అలాగే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు దేవరకొండలో అధికంగా వర్షాలు కురవడంతో అయితే కొద్దిగా దేవరకొండలో అధిక వర్షపాతం నమోదైందని చెప్పి తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కొండమల్లిపల్లెలో కూడా ఆ రోడ్ల మీకు నీళ్లు రావడంతో అయితే కొద్దిమేర అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. టోటల్ గా ఈ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటుందో ఈ హాస్టల్ నుండి 530 మంది విద్యార్థులను అయితే సురక్షిత ప్రాంతాలకి సేఫ్ గా తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శంకర్ దేవరకొండ నుండి.